నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. విజయవాడ డాక్టర్ వైవీరావు ఉషా కార్డియాక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని అత్తిలి మండలం స్కిన్నర్పురంలో నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాసరావు బృందం రోగులను పరీక్షించి మందులు ఇచ్చారు. ఆపరేషన్లు అవసరమైన వారికి సలహాలు ఇచ్చారు. కరోనా తర్వాత గుండెపోటుకు గురై మరణించే వారి సంఖ్య అధికంగా ఉందని, సరైన వైద్య సాయం పొందడం ద్వారా దాన్ని అరికట్టవచ్చునని ఆయన అన్నారు. శిబిరం నిర్వహణ అవసరమైన సదుపాయాలు గ్రామానికి చెందిన గన్సెట్ శ్రీనివాసరావు కల్పించారు. తణుకు మండలం వేల్పూర్లోని పెట్రోల్ బంక్ ప్రక్కన గల విష్ణుప్రియ నగర్ సీసీ రోడ్డుకు తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ బుధవారం శంకుస్థాపన చేస్తారని తెలుగుదేశం నాయకులు తెలిపారు. గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. తణుకు పరిసర ప్రాంతాల్లో ప్రచండ్ అనే కొత్త కీటకనాశిని కోరమండల్ కంపెనీ వారు రైతుల సమక్షంలో ఆవిష్కరించారు. వ్యవసాయ శాఖ ఏడీఏ రమేష్, కంపెనీ జనరల్ మేనేజర్ లక్ష్మణ, జోనల్ మేనేజర్ శ్రీనివాస్, మణికంఠ ఆగ్రో కెమికల్స్ రాజా రైతులు పాల్గొన్నారు. ప్రచండ మందు గురించి లక్ష్మణ వివరించారు. ఈరోజు తణుకు పట్టణంలో మణికంఠ ఆగ్రో కెమికల్స్ వారి ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో కోరమండల కంపెనీ వారు ప్రచండ్ అనే నూతన ఉత్పాదన ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రచండ్ అనే మందు వరి పండించే రైతు సోదరులకు వారి పంటను ఆశించే ఆకు చుట్టు పురుగు మరియు కాండం తొలిచే పురుగు మీద అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పంట యొక్క పచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని, నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తుంది. ఈ యొక్క ప్రచండ్ అనే మందుని ఎకరాకి 160 మిల్లీలీటర్ల చొప్పున పంట నాటిన తర్వాత 15 నుంచి 30 రోజుల సమయంలో ఒకసారి, అదేవిధంగా 40 నుంచి 60 రోజుల సమయంలో ఒకసారి వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మందు వాడడం వల్ల మనకి పురుగు నివారణే కాకుండా ఈ యొక్క మందు వాతావరణాన్ని కానీ మనుషులకు కానీ ఎలాంటి హాని చేయదు. అదేవిధంగా ఈ మందు అనేది పురుగు యొక్క నాడీ వ్యవస్థ మీద పనిచేసి ఆ యొక్క పురుగుని చంపేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క మందుని వాడి మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు అన్నారు. తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్లో 12 మంది ట్రైనీ పోస్ట్ అసిస్టెంట్లతో కలిసి తపాలా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రకృతి సమతుల్యం దెబ్బతినడం వల్ల భూ వాతావరణం క్రమేపీ వేడెక్కిపోతోందని అన్నారు. భూ వాతావరణాన్ని కాపాడాలంటే మొక్కల్ని పెంచడం ఒకటే మార్గమని తెలిపారు. భవిష్యత్ తరాల వారు ఆనందంగా జీవించడానికి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం 18న ఉదయం 9:15 తణుకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి నరేంద్ర సెంటర్ కూడలి వరకు హెల్మెట్ ధారణ, ప్రమాదాల నివారణ అంశంపైన ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి కోరారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ విజయం సాధించాలని సార్వత్రిక ఎన్నికల ముందు దువ్వ గ్రామ టీడీపీ నాయకులు పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నారు. మంగళవారం నాయకులు దువ్వ దానేశ్వరి ముఖద్వారం నుండి దానేశ్వరి అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ముందుగా అమ్మవారి ఆర్చి వద్ద కొబ్బరికాయలు కొట్టి ఎన్టీఆర్ వంగవీటి విగ్రహాలకు పూలమాల వేసి పాదయాత్ర కొనసాగించారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. దుర్గా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో తణుకు ఆర్మీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ గారు అఖండ విజయం సాధించాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేమందరం పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారి దర్శనానికి వద్దామని చెప్పి అందరూ కోరుకోవడం జరిగింది. ఆ అమ్మవారి కోరిక మాకు నెరవేర్చింది కాబట్టి అమ్మవారికి ఈరోజు మొక్కు తీర్చుకునే భాగంగా మేమందరం పాదయాత్రగా అమ్మవారి దర్శన భాగ్యానికి వెళ్తున్నాం. గ్రామం గోస్ నది డ్రైన్, జేఎన్వి కెనాల్ ఆయకట్టు ప్రాంతాలు తరచూ ముంపుకు గురవుతున్నదని, శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతని సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఇరిగేషన్ ఎస్సీ అధికారులతో ముంపు ప్రాంతాల్లో సందర్శించి ముంపుకు గల కారణాలను రైతులు అడిగి తెలుసుకున్నారు. గోసని నది, జీఎన్వి కెనాల్ కలిసే వేల్పూర్ వద్ద గోదావరి ఇన్ఫ్లో పెరగడంతో ఆ నీటిని మురుకాలలోకి వదిలిపెట్టడం, అలాగే వారం రోజులకు కురిసిన వర్షాలకు ఎగువ నుండి వచ్చిన వర్షం నీరు దిగువకు వెళ్లకుండా గోసని నదిలో పెరిగిపోయి కిక్కిసా, గుర్రపడెక్క, కలుపు మొక్కలు తొలగించేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని కోరారు.
జేఎన్వి కెనాల్లో పేరుకుపోయిన తూడును తొలగించేందుకు 9 లక్షలతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించామని ఇరిగేషన్ ఎస్సీ జి శ్రీనివాస్ తెలిపారు. గోస్ నదిలో కిక్కిస్ తొలగించేందుకు 20 లక్షలతో టెండర్లు పిలిచామని త్వరలోనే తొలగిస్తామని అన్నారు. గోస్ నది జేఎన్వి కెనాల్ కలిసే వేల్పూర్ ప్రాంతంలో బైపాస్ చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తామని టెక్నికల్ బృందం పరిశీలించి సలహాల మేరకు శాశ్వత పరిష్కారం చేసి రైతులను ఆదుకొని పంట నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పీతన్ సత్యనారాయణ అన్నారు. జనవరి నెలలో డ్రైనేజ్ తవ్వకాలు పూర్తి స్థాయిలో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ జి శ్రీనివాస్, కిషోర్, సత్యనారాయణ, మాజీ నీటి సంఘ అధ్యక్షులు వెగల బుల్రాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాసాని విజయప్రసాద్, కడల ఏడుకొండలు, తమ్మనపూడి దుర్గారెడ్డి, కర్రి సుబ్బారెడ్డి, వరికుటి సాయి కిషోర్, చింతపల్లి రామకృష్ణ, సత్యనారాయణ రెడ్డి, దండు నాగరాజు, సానుబోయిన గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విలువలతో కూడిన మానవత సమాజాన్ని నిర్మిద్దామని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబానికి చేయూతనివ్వడం సేవా సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సభ్యత్వాన్ని పెంపొందించేందుకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థకు సరిహద్దులు లేవని తెలిపారు. శాంతి, సహనం, దయ, ఓర్పు ప్రతి ఒక్కరూ ఉండాలని వివరించారు. జిల్లా కన్వీనర్ సాయిరాజు జానకి రామరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవత్వం పెంపొందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ ఇందుకూరి సిఆర్ నారాయణరాజు, ఎంపీడీ వైఎస్ రవీంద్రరావు మాట్లాడుతూ విగులతో కూడిన సమాజాన్ని నిర్మిద్దామని తెలిపారు. ఈఓపీఆర్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మానవత్వాన్ని చూపేందుకు కమిటీ చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు. కార్యక్రమంలో గాదిరాజు రంగరాజు, రామలింగేశ్వరరావు, రాయలమ్మ తదితరులు మాట్లాడారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. భారతదేశ పౌరుడమైన నేను ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయంగా కొనసాగుతున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని జాతి కుల మీకు మానవత అంటే చాలా వరకు మీ అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి మళ్ళీ కొత్తగా మానవత 108 మంది సభ్యులతో స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా పాత పాటగానే ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజమైనటువంటి ఒక సత్యమైనటువంటి మాట మనం మాట్లాడుకోవచ్చు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 13 జిల్లాల్లో కూడా మానవత 65,000 మంది సభ్యులతోటి 109 మండలాల్లో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఏదైనా సేవా సంస్థ అంటే ఒక్కది మానవతాన్ని మీకు వేదిక మీద నుండి నేను మనం చెప్తున్నాను. ఎందుచేతంటే ఇతర సేవా సంస్థలు కూడా ఉన్నాయి, అయితే వారికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇది పర్టికులర్గా కొన్ని చేయాలి, కొన్ని ప్రాంతాల్లో చేయాలి అని. కానీ మానవతకు ఎల్లలు లేవు. కష్టకాలంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని కూడా వెళ్ళి పలకరించి ఆ వేలాది కన్నీటి బొట్టులను ఒక్క కన్నీటి బొట్టును ఆపవయ్యా, అదే మన మానవతా ధర్మం అని చాటి చెప్పినటువంటి ఏకైక మానవతా సంస్థ. నరసాపురం ఎంపీడీఓ ఎం వెంకటేశ్వరరావు అదృశ్యమయ్యారు. ఎంపీడీఓ అదృశ్యంపై భార్య కృష్ణా జిల్లా పెరంబలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫెర్రీ బకాయిల వసూలు విషయంలో ఎంపీడీఓ ఒత్తిడికి గురైనట్లు చెప్తున్నారు. పాటదారులు బకాయిలు చెల్లించకపోవడంతో జూలై 3 నుండి ఎంపీడీఓ వైద్య సెలవు పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.